రోజు వచ్చి లాస్ట్ రోజు అండి. వినాయకుడిని అయితే ఇంకా తీసేస్తాము. అందువల్ల చూడండి లాస్ట్ రోజు డ్యాన్సులు ఎలా వేస్తున్నారో ఆడవాళ్ళందరూ కలుసుకొని చూస్తున్నారు కదా. ఉదయాన్నేనండి టైం. ఇప్పుడు వచ్చి మామూలుగా 8 కూడా కాలేదు ఇంకా టైం. చూడండి అందరు కలుసుకొని ఎలా డ్యాన్స్లు వేస్తారు. అదిగా చూడండి ఆ పక్క రోజా చీర కట్టుకొని మధ్యలో ఎగరలేక ఆ పేరు వచ్చి బోండాలపాలెం అని. ఆ పక్క ఈ పక్క పోతా ఉంది చూడండి. ఆ పేరు బోండాలపాలెం అంటారు. తిరిగింది కదా ఆ బోండాలపాలెం. అందరూ బోండాలపాలెం అని పిలుస్తారు అని. చూడండి ఎలా వేస్తుంది. ఇది ఇంకా ఆ పక్కన చూడండి లాస్ట్ అక్కడ అంటే ఇంట్లోని తెల్లగైపోయినటువంటి బొమ్మ దగ్గర ఆ పేరు మంగమ్మ వేసి అయితే అయిపోయింది. ఇంకా మీదకైతే ఏమంటుందో తెలియదు. బొమ్మనైతే 9:30 లోపల అయితే తీసేయమని చెప్పారండి స్వామి. ఎందుకంటే బాగుందంట. మళ్ళీ 9:30 దాటితే మళ్ళీ రావుకాలం వస్తుందని చెప్పాడంట. అందువల్ల ఏంటంటే 9:30 లోపలికి తీసేస్తారు. ఇలాగేస్తున్నారు. టాగట కోసం పోయినారు. టాగట వస్తే బొమ్మను తీసి టాగట మీద పెట్టేస్తారంట. ఇక్కడ నుంచి బీచ్కి తీసుకెళ్ళాలి కదా. బీచ్కి తీసుకెళ్ళాలంటే ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లు దాకా మాకైతే దగ్గర 20 కిలోమీటర్లు అండి. అంటే వినాయక చవితి ఒక్క రోజేనండి. మామూలుగా 3 రోజులు జాలీగా ఉంటారు. మిగతా పండుగలకు కూడా చేసుకుంటారు. కానీ మిగతా వాటికి వచ్చి ఈ జనవరి ఫస్ట్ ఉంటుంది కదా, దానికి కూడా చేసుకుంటారు. అందరు కలిసి కేకులు కట్ చేసుకుంటారు అన్నమాట. అలాగే వచ్చి భోగి ఉంటుంది కదా, భోగి కూడా బాగా చేసుకుంటారండి. కాకపోతే ఏంటంటే ఈ వినాయక చవితికి 3 రోజులు సందడిగా ఉంటారు వాళ్ళందరూ కలిసి. ఎందుకంటే 3 రోజులు ఉంటుంది కాబట్టి సంతోషంగా ఆడుకుంటుంటారు. అలాగా ఇంకా వచ్చే సంవత్సరం దాకా అయితే ఇంకా లేదు. ఒక్కటే మామూలుగా 3 రోజులు చేసుకుని ఎలా డ్యాన్స్ చేస్తారు. ఆ పక్కన మంగమ్మ అయితే ఇంకా మీద ఉంటుందో తెలియదండి. బొమ్మనైతే స్టార్ట్ వచ్చి తీసేస్తాము. చూస్తున్నారు కదా లాస్ట్ రోజు ఇంకా అయితే దాకా లేదు. చూస్తున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్.